My dear young, old students, you are quite young and old students. Probably by this time మీరు అందరికీ కూడా బాధ్యతలు వచ్చేసినాయి, బాధ్యతలు నెరవేరుస్తున్నారు మీరంతా. అయితే ఈ రీయూనియన్ అనే యాక్టివిటీ మీరు పెట్టుకుంటాం, it will definitely rejuvenate your different sorts of spirits. Might be memorizing the school days, might be memorizing the college days, might be memorizing various sort of what I should say, a sort of various sorts of attitudes of the people. Today, the worst thing in the human life is we don't have time to spare for good things. For bad things, many people will gather. Many people will gather. I don't know how to explain it. If one MLA comes, definitely you will gather in thousands. And you will start all doing things. But for good things like reunion, memorizing and learning attitudes, all of these, you want to be away. Because now you have to take care of your kids. So the only message that I want to pass on to all of you is be positive. Don't be negative. If the starting itself is negative, it is somewhat like a housewife starting the day. With today you at the same time a husband. I don't blame wife also because so let us not have negative attitudes in anything now. అందుకనే మన అందరం గ్యాదర్ అయ్యి దాన్ని సక్సెస్ చేసుకుని మెజారిటీ విషయంలో ఆర్గ్యుమెంట్స్, వాడు తురుంఖానా, వీడు వేస్టు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. ముందు అసలు మన నుంచి మొదలు పెట్టాలి. మన నుంచి మనం వేస్టా మనం రైటా ఈ సమాజంలో మన నుంచి మొదలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం వాడిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని బయటికి తీసుకొచ్చుకోవచ్చు మనం. అందుకని కొందరు ఉంటారు జీవితాల్లో వాళ్ళకున్న అనుభవాలను బట్టి, కొంతమంది ఎంత చెప్పినా వినరు. మరి ఏం చేస్తాం? ఇట్స్ ఏ లాంగ్ రన్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్, డీలింగ్ విత్ వేరియస్ పేరెంట్స్, డీలింగ్ విత్ వేరియస్ టీచర్స్. Still we are surviving. Also with lowest fee structure and highest qualities for developing highest qualities for the students. That's what we are all planning. Today, luckily 8th, 9th, 10th we have conducted a meeting. Only 30 parents came. Out of 100 parents. What they are thinking is, this is not important. Going somewhere is important. This is not good. So, అందరం కలుద్దాం చక్కగా. ప్రతి వాళ్ళం మనం బోధన చేయాల్సింది ఏంటంటే మనకున్న క్వాలిటీస్ని సరి చేసుకుంటాం. ఎట్లా వేరే వాళ్ళని ఎట్లా మాడిఫై చేయలేము, మన క్వాలిటీస్ మనం సరి చేసుకో. అయితే సో మన వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళందరూ పెట్టుకున్నది ఏంటంటే 21st December సాటర్డే
సాటర్డే మార్నింగ్ డే టైమే చక్కగా 9కి స్టార్ట్ అయితే 4 లోపు మనం వైండప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని ప్రతి ఏంటంటే ప్రతి వాళ్ళకి 1 డే ఈటింగ్ ఉంటుంది. అది అంటే మరి మీరు ఏం చేస్తారో సండేస్ తెలియదు కానీ సాటర్డేస్ తెలియదు కానీ చాలామందికి పాపం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయి శ్రీదేవి షీఈ్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నానా. అయ్యో వర్కింగ్ డే కదా సార్ అంటే తల్లి వెంటనే వచ్చి మన రామ్మోహన్ తోటి మాట్లాడు. నీకే కదా నువ్వు మర్చిపోయి రామ్మోహన్ తోటి మాట్లాడా. నాన్న ఏంటంటే సార్ ఇది ప్లాన్ చేశాము, సండే అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, సాటర్డే బాగా ఉంది, అందుకని చాలామంది బయట నుంచి కూడా వస్తున్నారు కనుక మనం దీనికి ప్లాన్ చేసాము. సో అందుకని అందరూ గ్యాదర్ అయ్యి ఒపీనియన్స్ తీసుకుంటాం. తర్వాత మరి మీరేమన్నా కల్చరల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఉన్నా చక్కగా అవి కూడా ప్లాన్ చేయండి. లెట్ ఇట్ బీ ఎ మెమరబుల్ డే సో దట్ అన్నీ వర్కింగ్ బాగా అవుతుంది. నా జీవితం కూడా ఇవాళకి కూడా నా టీచర్స్ అందరికీ ప్రతిరోజు దండం పెట్టుకుంటా, ప్రతిరోజు. ఎందుకు అంటే వాళ్ళే నాకు ఈ దారి చూపించారు. చదువు అనే దారి మా తల్లి నెడితే చదువులోకి, అక్షరం రాని తల్లి నెడితే చదువులోకి, మా టీచర్లు మమ్మల్ని చదువు వైపుకి ముందుకి యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడానికి బోల్డ్ అంతా మనలో పేషెన్స్ ఉండాలి. తర్వాత మన అందరం జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అందుకనే మీ అందరికి కూడా సిన్సియర్ రిక్వెస్ట్, యూ ప్లీజ్ గో అహెడ్ ఫర్ ఇట్. వాట్ ఎవర్ కోఆపరేషన్ యూ నీడ్, యూ కెన్ కమ్ డౌన్ టు ద స్కూల్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ లైన్కి వచ్చి 50 ఏళ్ళు అయింది. 50 years ప్లస్ 51 years. అయితే ఎడ్యుకేషన్ అనేది మనిషి జీవితాన్ని ఏ ప్రపంచంలో అయినా, ఇండియా ఒక ప్రపంచం అనుకుంటే ఇండియా, అమెరికా ఒక ప్రపంచం అంటే అమెరికా, మరి అమెరికాలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు ట్రంప్ అపాయింట్ చేసుకుంటున్నంతా ఇండియన్స్ని అపాయింట్ చేసుకుంటున్నాడు. ఎందుకు? మన వాళ్ళకు ఉన్న ఐక్యూ అట్లా ఉంటుంది. మీరు కూడా అంత ఐక్యూ తోటి ఉండుంటారు. గివెన్ ఆపర్చునిటీ యూ విల్ ఆల్సో వర్క్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు వర్క్ చేసుకుంటా పోతమే. కష్టపడటం అనేది ఒక తత్వం. డెఫినెట్గా ఫెయిల్ అయినా సక్సెస్ అనేది మన రూట్లోకి వచ్చేస్తుంది. అది ఆ తత్వాన్ని డెవలప్ చేసుకుంటే ఏం కష్టపడతామని చాలామందికి ఏంటంటే డిసెంటింగ్ నోట్. రాజకీయవేత్త త్వరగా ఇన్నోవా కొనేశాడు, ఫార్చునర్ కొనుక్కున్నాడు. నిజమే, రాజకీయవేత్తల పరిస్థితి వేరు. ఎవరిని బ్లేమ్ చేయలేము, ఏ పార్టీలో ఉన్న రాజకీయవేత్తని బ్లేమ్ చేయలేము. వాళ్ళ స్వభావం అది. మనమే ఏం చేస్తున్నాం, వాళ్ళ వెంట తిరిగి వాళ్ళకి కలగజేస్తున్నాం. ఆ స్థితి మన అందరం. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ అండ్ మేక్ ద ఈవెంట్ టు బీ కండక్టెడ్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఎవ్రీబడి అండ్ ఫ్రమ్ ఆ స్కూల్ డిస్కస్ చేయాలి ఎంతవరకు ఉందో, ఆయన ఎంతవరకు చేస్తారు, మనం దానికి ఏమేమి సపోర్ట్ చేయాలన్నది కొంచెం మాట్లాడదాం కూర్చొని. బట్ ముందుకు వచ్చినారు, చాలా సంతోషం. నేను చూడలేదు ఆయన, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడడం. ఆ రకంగా మనకి ఇంకా మన స్కూల్ నుండే యాంకరింగ్గా ఇద్దరు ముందుకు వచ్చినారు అన్నా. ఇండియన్ ఆర్మీయా? ఓకే ఓకే. మీరు యాంకరింగ్ అన్నారా? 1 అవరా? నేను యాంకరింగ్ అన్నా. ఇక్కడ మీ పేరు? రమేష్ అన్న. యాంకరింగ్ వేరు, మీరేమన్నా సపరేట్గా ఏమైనా చేస్తారు? యాంకరింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే అనౌన్స్మెంట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ అనౌన్స్మెంట్ చేసి ఓవర్ మీటింగ్ చేయాలి, కొంచెం ఎంటర్టైన్ చేస్తూ అవునా? ఉంటుంది అన్న. గ్రేట్ అన్న, తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ ఏ బ్యాచ్ అన్న?
గ్రేట్ గ్రేట్. సో ఇట్లా మన వాళ్ళకి అవకాశం, మన వాళ్ళకే. అదే రకంగా నిన్న నాకు ఒక బ్యాచ్ కలిసింది. ఆ బ్యాచ్ ఏం చెప్పిందంటే 2006 to 2010 వరకు వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ మన స్కూల్లో ఉండే. దే హవ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏదైతే అమెరికాలో టాప్ మోస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ జెర్కీ జాక్స్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇక్కడ ఫ్రాంచైజీ సంథింగ్ ఏదో రిప్రజెంటేటివ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చి ఐ గోన్ టు స్పాన్సర్, కొంచెం అమౌంట్ చెప్పినారు. ఇప్పుడు అమౌంట్స్ చెప్తే ఏమవుతుందంటే లాస్ట్ టైం లాగా కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ చాలా మంచి అమౌంట్ తోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఒకసారి ఇస్తే అది కంపల్సరీ గ్రూప్లో పెట్టేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే 1 hour ఎట్లా అన్నారో వాళ్ళకి ఒక 20 minutes టైం కావాలంట వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ కొన్ని గిఫ్ట్ ఆన్సర్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న యాంకరింగ్ చేసేటప్పుడు some క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా ఆన్సర్ చెప్తే కనుక దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ గిఫ్ట్ హ్యాంపర్. వాళ్ళ టీ షర్ట్ కానీ ట్రౌజర్ కానీ వాళ్ళు ఇస్తారంట. ఇట్ ఈస్ వెరీ మచ్ ఓపెన్ చెప్పినాను, మీరు ముందుకు రావచ్చండి. అదే రకంగా యాంకరింగ్ చెప్పేసిన ఇద్దరు అయిపోయారు. ఫుడ్ అయితే ఇప్పుడు ముందుకు వచ్చినారు. ఈ రకంగా ముందు ఏదన్నా కూడా రండి అని చెప్తున్నాం. ఫోటోగ్రఫీ అయిపోయింది. ఏది ఫోటోగ్రఫీ? సో జనరల్గా ఫోటోగ్రఫీ నేను మాట్లాడినప్పుడు అయితే ఒక ఫోటో వీడియో ఉంటే సరిపోతుంది లైవ్ స్ట్రీమింగ్ అని అడిగారు. సో నేను వచ్చేసి ఫోటోగ్రఫీ వీడియో కాకుండా కంప్లీట్ సినిమాటిక్ లెవెల్, మీకు క్యాండిడ్ వీడియో వస్తుంది, ఫోటో ఇద్దరు ఉంటారు, వీడియోగ్రాఫర్స్ ఇద్దరు ఉంటారు, డ్రోన్ ఉంటుంది. ఇంకా నేను అది కాకుండా నేను ఫోటో బూత్ పెడతాను. ఫోటో బూత్కి వచ్చేసి మన రీయూనియన్ అని చెప్పి లోగో వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్ రకంగా ఇస్తాను. అరౌండ్ 400 ఫొటోస్ వస్తాయి. నా సైడ్ నుంచి నేను ఇది అందిస్తాను. ఫోటో వచ్చేసి డైరెక్ట్ ఎవరైనా ఫోటో స్టేజ్ మీద దిగంగానే కింద స్కానర్ నేను బోర్డు పెట్టేస్తాను. స్కానర్ మనం ముందే స్కాన్ చేసుకుంటే మీకు 24 hours తర్వాత మీ ఫొటోస్ అనేది మీరు తీసుకోవచ్చు. అది నేనైతే నా సైడ్ నుంచి అది ఇద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా దీనికి ఏమైనా యాడ్ అయింది కదా?